ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హరీష్ రావు రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ గురించి చెప్పుకోవడానికి ఏం లేదని వినోద్ రావు ఎప్పుడైనా కోహెడ మండలానికి వచ్చాడా, బండి సంజయ్ ఎప్పుడైనా గ్రామాల్లో పర్యటించావా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దేవుడు గుళ్ళో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని రోడ్ల మీద దేవుళ్ల ఫోటోలు పెట్టి ఓట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కోహెడ మండల కేంద్రంలో భారీ ర్యాలీతో ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్కు ఓటు వేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. మహిళలంతా కాంగ్రెస్కి అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. నా ఆదాయాన్ని అంబారికి ఇచ్చి ఆస్తి తీసుకుని ప్రజలకు వస్తున్నాను. నేను అడుగుతా ఉన్నా, ఇలా 10 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఏ పేద హిందువుకు న్యాయం జరిగింది? మొత్తం ఆస్తులను తీసుకుపోయి ఆదాయాన్ని అంబారికి పెట్టినావు కదా. ఇలా వాట్సాప్లో లిస్ట్ వస్తుంది. 100 మంది దేశాన్ని మోసం చేసినటువంటి విదేశాలకు పారిపోయిన కోట్లాధీశ్వరులు అందరు హిందువులే కదా, నీ గుజరాత్ వాళ్ళే కదా, ముస్లింలు ఉన్నారు అట్లా. మరి ఇలా వాళ్ళ గురించి మాట్లాడితే దొంగ దొంగ అన్నట్టుగా. నిన్న గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చింది ఇక్కడికి నామినేషన్కు. ఆయన అంటాను, నేను గుజరాత్లో సూరత్లో గెలిచిన. అరే భాయ్, నోట్లతోటో బెదిరించో ప్రజాస్వామ్యానికి గెలిస్తే గెలిచినట్టు. ఇలా మన పార్లమెంట్ సభ్యుడు చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ నాయకులారా, టీఆర్ఎస్ నాయకులారా, నేను మీ అందరికీ పనిచేసి ఆయన దగ్గరికి పోయినాడే కాంగ్రెస్ మనం మానం లేదా పోతావా? ఆయన స్పీచ్ అదే చెప్తా ఉన్నాడు, మీరంతా చూడండి ఒకసారి. అరే బరాబర్ కాంగ్రెస్ పార్టీ ఎలా, నేను మీ శాసనసభ్యుడిని, నాకు బలం రావాలన్నా, ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో బలం రావాలన్నా ఈ తెలంగాణలో 14-15 సీట్లు